బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ రివ్యూ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్నారు. నియోజకవర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలని కేటీఆర్ చెప్పారు. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్లో వరుసగా లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్లు చేసుకోవాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్లకు 1,09,000 మెజారిటీ ఉందన్నారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ రివ్యూ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, నియోజకవర్గాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలని కేటీఆర్ చెప్పారు. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్లో వరుసగా లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్లు చేసుకోవాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ కు 1,09,000 మెజారిటీ ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ప్రసన్న, ఏదైతే తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డితో పాటు ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్కపూర్ గాంధీ, సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, దీంతో పాటు పరిగి కొడంగల్, షాద్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవడం దానిపైన ఈ రోజు నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ను ఏర్పాటు చేశారు. జనవరి 3 నుంచి పూర్తి స్థాయిలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుపుతామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మేము పైచేయి సాధిస్తామని చెప్పి మీటింగ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రంజిత్ రెడ్డి స్పష్టం చేయడం జరుగుతుంది. కానీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మెజార్టీ మా పార్టీకే ఉంది. కొంతమంది ఓడిపోయినా సరే కానీ 1,00,000 మెజార్టీ మా పార్టీకే ఉంది. కాబట్టి పార్లమెంటరీ వారిగా ఖచ్చితంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తాను, మళ్ళీ గెలిచి వస్తానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. పార్టీ భవన్ లో ఇంకా తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఇంకా ఇతర నాయకులతో సమావేశం అవుతున్నారు. జనవరి 3వ తేదీ నుంచి వరుసగా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.